సో మా ఫ్రెండ్ ని డిపోర్ట్ చేసేంత వరకు వచ్చిందనమాట సిచ్యువేషన్. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే వారానికి ఒక 2 క్లాసెస్ అన్ని అటెండ్ అవ్వాలి ఆ యూనివర్సిటీ రూల్స్ ప్రకారం. కానీ తినేం చేశారంటే ఆ క్లాసెస్ ఏవి అటెండ్ అవ్వలేదు, వాళ్ళు మెయిల్స్ పంపిస్తూనే ఉన్నారు మీరు అటెండ్ అవ్వకపోతే డిపోర్ట్ చేస్తాము అనేసి, ఇంకా మీరు స్టూడెంట్ గా యూఎస్ లో ఉండడానికి వీలుండదు అనేసి. సో అయినా తను ఆ మెయిల్స్ మిస్ అయ్యాడు. సో నెక్స్ట్ ఏమైందంటే ఈ మెయిల్ చూసుకునేటప్పటికే తనని ఆ కాలేజ్ నుంచి తీసేశారనమాట. సో ఇంకా 2 months లో ఇండియా వెళ్ళిపోవాలి అనగా మళ్ళీ తను వేరే యూనివర్సిటీకి అప్లై చేసి అడ్మిషన్ తెచ్చుకుని మళ్ళీ మెక్సికో దగ్గరికి వెళ్ళి బోర్డర్ దాటి అప్పుడు వచ్చారనమాట మళ్ళీ యూఎస్. సో అంత ప్రొసీజర్ ఉంటదన్నమాట. జస్ట్ వారానికి 2 సార్లు కాలేజ్ కి వెళ్ళకపోవడం వల్ల. ఇంకా డే 1 సిపిటి కాలేజెస్ కూడా ఉంటాయండి, ఇవి కూడా చాలా డేంజరస్ అనమాట. ఇది వీసా ఆఫీసర్ తెలిస్తే ఆల్మోస్ట్ అక్కడే రిజెక్ట్ చేసేస్తారు స్టూడెంట్స్ ని. ఇది H1 రాని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, కానీ స్టూడెంట్స్ యూస్ చేసుకుంటే మాత్రం సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట. సో మా స్టూడెంట్స్ కి వివరంగా చెప్పి పంపిస్తాము, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనేసి. సో మీరు కూడా అమెరికా వెళ్ళాలని చూస్తుంటే ఈ నంబర్స్ కి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడి